ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం అభ్యాసంతో అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యమే అన్న విషయం మీద చర్చించుకుందాం. ముందుగా ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామంలో ఒక గుడ్లు కాసుకునే అతను ఉన్నాడు. అతనికి ఆవులు చాలా ఉన్నాయి, పశు సంపద చాలా ఎక్కువగా ఉంది. అయితే వాటన్నిటిలోకి కూడా ఒక లేగదూడంటే తనకి చాలా ఇష్టంగా ఉండేది. ఆ లేగదూడికి ఎంత ఇష్టపడేవాడంటే మిగిలిన పశువులన్నిటికీ మామూలుగా గడ్డి తెచ్చివేసేవాడు. కానీ ఈ లేగదూడని తన వెంట తీసుకుని వెళ్ళి చక్కని లేత పచ్చిక బయళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మేపేవాడు. ఇది ఇలా సాగుతూ ఉండగా తన గ్రామంలో అన్ని చోట్లకి తిరిగాడు. అక్కడున్న పచ్చగడ్డి అంతా కూడాను ఈ లేగదూడ తినడం జరిగింది. దీనికి ఇంకా మంచి గడ్డి పెడితే బాగుండు అని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఇంతకంటే కూడా చక్కగా ఉంటుంది, పచ్చిక దొరుకుతుంది అని ఎవరో చెప్పడంతో ఆ పక్క గ్రామంకి వెళ్దామని అనుకున్నాడు. అక్కడికి వెళ్దాం అనుకునేసరికి దారిలో ఒక ఏరు పారుతూ ఉంది. మెల్లిగా లేగదూడని తీసుకుని ఆ ఏరులోకి దిగేసరికి అది పాపం నీళ్ళలో నడవలేకపోయింది. ఇతనికి ఈ లేగదూడంటే ఎంత ఇష్టం అంటే దాన్ని తీసుకుని భుజాన్ని వేసుకొని ఆ ఏరు దాటి అటువైపు తీసుకెళ్ళాడు. అలా ఆ గ్రామంలో అది పచ్చగడ్డి మేస్తూ ఉండేది. ఈ విధంగా కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా గడవడం మొదలెట్టాయి. ఈ లేగదూడ మెల్లిమెల్లిగా పెరిగి పెద్దదవుతోంది. కానీ తను మాత్రం ప్రతిరోజు కూడా ఇదే పనిని కొనసాగిస్తున్నాడు. ఒకరోజు ఒక స్నేహితుడు తన్ని కలిశాడు. నువ్వు ప్రతిరోజు కూడా లేగదూడిని భుజాలకు ఎత్తుకొని ఆ ఏరు దాటుతున్నావు. అది చిన్నప్పుడంటే తక్కువ బరువు ఉండేది, మరి ఇప్పుడు అది పెరిగి పెద్దదైందే, నీకు బరువు అనిపించడం లేదా అన్నాడు. దానికి ఈ గొర్రెలు కాసుకునేవాడు ఏమని జవాబిచ్చాడు? అబ్బే, నాకు అలాంటిది ఏమీ అనిపించలేదు, నిజానికి నాకు అలవాటైపోయింది అని సమాధానం ఇచ్చాడు. అంటే మన అలవాట్లు అనేవి మన యొక్క జీవిత గమ్యాన్ని ఏ విధంగా నిర్దేశిస్తాయో చూడండి. మనం చెప్పుకున్న ఈ కథ ప్రకారంగా తనకు ఆ లేగదోడు బరువు అనిపించలేదు. ఎందుకు? తను ఇష్టపడి మరీ దాన్ని తీసుకుని వెళ్ళేవాడు. ఇది మన విద్యలో కానీ లేక మన ఉద్యోగంలో కానీ ఒక మారు దాన్ని పెట్టి చూద్దాం. చాలామంది అటు చదువులో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ మాకు చాలా కష్టం అవుతోంది, భారం అయిపోతుంది అంటూ ఉంటారు. ఈ కథలో మనం విన్నట్టుగా అతనిలా మనం ఇష్టపడి కనుక చేస్తే భారమే అనిపించదు. అలవాటు అనేది మన జీవితంకి మార్గదర్శనం అవుతుంది అని చెప్పుకున్నాం. మంచి అలవాట్లు కనుక మనం చేసుకుంటే మన జీవితం మంచి మార్గంలో నడుస్తుంది. అదే చెడు అలవాట్లకు కనుక గురైతే చెడు మార్గంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడాను మన అలవాటు అనేది మంచిగా ఉండాలి. చక్కటి అలవాట్లు, ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. ఇదే కాకుండా మరో విషయం, అదేమిటంటే ఉదాహరణకి ఒక సముద్రం దగ్గర కొన్ని బండరాళ్ళు పడి ఉన్నాయి. ఆ సముద్రపు కెరటాలు వచ్చి ఆ బండరాళ్ల మీద పడుతున్నాయి. కాలక్రమేణా ఏం జరుగుతుంది? ఆ బండరాళ్ళు మెల్లిగా ఇసుక రేణువులుగా కరిగి ఆ సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలోని కెరటాలు ఎప్పుడూ కూడాను ఆ బండరాళ్ళ మీద తాకినప్పుడు మేము చాలా గట్టిగా ఉన్నటువంటి ఆ బండరాళ్ళని తాకుతున్నామని ఎప్పుడూ అవి అనుకోవు. వాటి పన్నవి చేస్తున్నాయి. కానీ ఫలితం ఏమొచ్చింది? అంతటి రాడు కూడా కరిగిపోవడం మొదలెట్టాయి. అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు విసుగు విరామం లేకుండా కనుక పని చేస్తే తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇది జీవితంలో మనం నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైనటువంటి సత్యం.
ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యాలే అవుతాయి. ఎందుకంటే మనం జీవితంలో ప్రతిదీ కూడా, ప్రతి పని కూడా ఒక ప్రయత్నంతో మొదలు పెడతాం. కానీ ఆ ప్రయత్నంతో మొదలెట్టాక ఏమవుతుంది, కొన్నాళ్ళ తర్వాత ఆ పని ఆపేస్తాం. దీన్నే ఆరంభ శూరత్వం అంటారు. ఉదాహరణకి నేను రేపటి నుంచి ప్రతిరోజు పొద్దున్నే ఓ గంట సేపు యోగా చేస్తాను, ఓ గంట సేపు వాకింగ్ చేస్తాను, లేకపోతే జిమ్కి వెళ్తాను అంటూ ఈ విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మరుసటి దినం నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలెడతాను. కానీ ఏదో అనుకోకుండా ఒక అవాంతరం వస్తుంది. ఒక వర్షం పడ్డమను, లేకపోతే ఆరోగ్యం బాగుండకపోవడమను ఏదో జరుగుతుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, ఆ ప్రయత్నం మీద నా మనసు మరలిపోతుంది. మరలిపోయి సర్లే ఇవాళ కాకపోతే రేపు చూద్దాం, రేపు కాకపోతే ఎల్లుండి చూద్దాం అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతాను. ఇలా వెళ్ళిపోవడం మూలాన్ని ఏం జరుగుతుంది, నేను అనుకున్నటువంటి ఆ పని ఏదో ఉన్నది జరగదు. ఇది చాలా ముఖ్యంగా మనం గమనించాలి. అంటే మనం ఏదైనా పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు, దానికి ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు, ఆ ప్రణాళిక ప్రకారంగా మనం తప్పకుండా పనిచేయాలి. దీన్ని విద్యార్థులకు ఏమని చెప్తారు, ఒక టైం టేబుల్ వేసుకోండి. మీకు స్కూల్లో ఎటు ఒక టైం టేబుల్ ఉంటుంది, అది కాకుండా మీ లైఫ్లో ఒక టైం టేబుల్ వేసుకోండి, జీవితంలో ఒక టైం టేబుల్ వేసుకోండి. నేను పొద్దున్నే 5 గంటలకు లేస్తాను, 5 నుంచి 6 దాకా నేను నా స్కూల్లో ఉండేటువంటి ఆ సబ్జెక్ట్స్ అవి చదువుకుంటాను, 6 నుంచి 6:30 దాకా నేను వ్యాయామం చేస్తాను అంటూ ఈ విధంగా నేను ఎప్పుడైతే ఒక టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారంగా నేను ఎప్పుడైతే నడవడం మొదలెడతానో తప్పకుండా విజయం సాధిస్తాను. ఇదే కాక మరొక విషయం ఉంది. అదేమిటంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందరూ మీలాగా నాలాగా పుట్టినవారే. అందరికీ మీకు నాకు ఉన్నటువంటి మేధస్సే ఉంది. కానీ కొంతమంది ఎందుకు మహానుభావులుగా మారారు? ఉదాహరణకి కొంతమంది శాస్త్రవేత్తల పేర్లు చెప్పుకుందాం. ఒక న్యూటన్ కానీ, ఒక ఎడిసన్ కానీ, ఒక సివి రామన్ కానీ, ఒక జగదీష్ చంద్ర బోస్ కానీ, ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. న్యూటన్ తను చెట్టు కింద కూర్చొని ఆ యాపిల్ పండు కిందకి పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించాడు. దాని మూలంగా తను శాస్త్రంలో చాలా అధిగమించాడు. ఈ రోజుని మనం దాన్ని సెల్ ఫోన్ రూపంగా అనుభవిస్తున్నాం. ఎడిసన్ కొన్ని వేల కొద్దీ ప్రయోగాలు చేసిన తర్వాతే ఎలక్ట్రిక్ బల్బును కనిపెట్టగలిగాడు. జగదీష్ చంద్ర బోస్ మనిషిలో ఏ విధమైన ప్రాణం ఉందో అదేవిధంగా మొక్కల్లోని ప్రాణం ఉందని నిరూపణ చేశాడు. ఇక సివి రామన్ తన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టడం కోసం కొన్ని రోజులు నెలలు కూడా కష్టపడ్డాడు. మరి వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ పని భారమైంది అని ఎప్పుడైనా అన్నారా? లేదు. నిరంతరం వాళ్ళు దేనికోసం పాటుపడాలనుకున్నారు, దానికోసమే శ్రమించారు. కానీ ఏ రోజుని కూడా వాళ్ళ పని వాయిదా వేయలేదు. ఇదే ఆరంభ శూరత్వం అంటే. మనం ఎక్కువగా మన పనులను వాయిదా వేస్తాం. అలా వాయిదా వేయకుండా ఇవాల్టి పని ఇవాళ్ళే చేస్తే ఎంత సరిగ్గా వెళ్తుంది. నేనేదో చదువుకోవాలి, రేపు నాకు పరీక్ష ఉంది, నేను ఇవాళ పొద్దున్నుంచి నేను చదువుకోవాలి. సర్లే మధ్యాహ్నం చదువుదాం, రాత్రి చదువుదాం, లేక రేపు పొద్దున్న లేచి చదువుకుందామని కనుక ఒక విద్యార్థి వాయిదా వేస్తే తనకి చదువుకోవడానికి తగిన సమయం దొరుకుతుందా? దొరకదు. ఇదే నేను ఇందాక చెప్పినట్టు ఒక టైం టేబుల్ వేసుకోవడం అంటే. ఇక మరొక విషయం, అభ్యాసం ఉంటే అన్ని సుసాధ్యాలే అని అనుకుంటున్నాం. ఈ అభ్యాసం, ఈ ప్రాక్టీస్ అనేది చేస్తే చాలా. అభ్యాసానికి తోడు నేను ఇందాక చెప్పినట్టు క్రమశిక్షణ కూడా ఉండాలి. ఎప్పుడైతే వ్యక్తి క్రమశిక్షణగా ఉండడం అన్న దానికి అలవాటు పడతాడో, 1 కాదు 2 కాదు, ఒకే రోజులో తని 100ల కొద్దీ పనులు చేయగలుగుతాడు. ఈ రోజుల్లో యువతకి మల్టీ టాస్కింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అంటే ఏమిటి? నేను
నా ల్యాప్టాప్ ముందో నా సిస్టమ్ ముందో కూర్చున్నాను. నా మొబైల్లో మెసేజ్ వచ్చింది, వెంటనే ఆ మెసేజ్ ఏమిటని చూస్తున్నాను. ఒక చేత్తో అది ఆపరేట్ చేస్తున్నాను, ఇంకో చేత్తో ఈ కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాను. ఇంతట్లో ఎవరో నా ఆఫీస్లో ఉన్నవారు నా పలకరించారు, వారితో మాట్లాడుతున్నాను. ఇది మల్టీ టాస్కింగ్ కాదమ్మా. ఎందుకంటే మనం ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. మనం చేసే ఆ ఒక్క పని ఏదైతే ఉంటుందో దాని మీద మనం ఏకాగ్రత పెట్టినప్పుడే ఆ పని సక్రమంగా జరుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జున్తో అభ్యాసేన తు కౌంతేయ అని అన్నాడు. దీని అర్థం ఏమిటి? నువ్వు అభ్యాసం చేసి ఆ అభ్యాసం ద్వారా నీ యొక్క పని సఫలీకృతం చేసుకోని, ఒక క్రమశిక్షణతో ఉండి దాన్ని పూర్తి చేయని అర్థం. ఈ విధంగా చేస్తే తప్పకుండా ఏదైనా పని సాధ్యమవుతుంది. మనం సర్కస్లోని పులులు, సింహాలు వీటన్నిటినీ కూడాను చూస్తూ ఉంటాం. నిజానికి ఒక పులి కానీ సింహం కానీ అది సర్కస్లో ప్రవర్తించినట్టు అడవిలో ప్రవర్తిస్తుందా? అంటే ఓ కుర్చీ మీదకి ఎక్కడము, బల్ల మీదకి ఎక్కడము, నిప్పుల చక్రం ఉంటే ఆ చక్రం నుంచి గెంతడము ఇలాంటివి చేస్తాయి. నిజానికి పుల్లు, సింహాలకి మంటలంటే భయం. మరి అలాంటప్పుడు అవి ఎలా చేయగలుగుతున్నాయి? వాటి యొక్క రింగ్ మాస్టర్, వాటికి ఆ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి వాటికి ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాడు, ఆ అభ్యాసం ఇచ్చాడు. అందుకే అవి భయాన్ని పక్కన పెట్టి తను ఏం చెప్తే అవి చేయడానికి సిద్ధపడుతున్నాయి. మన మనసును కూడా అదే విధంగా చేయాలి. మనకి ఏదైతే రాదని అనుకుంటామో దాన్నే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తాం. ఇక ముగించే ముందు ఒక చిన్న మాట. ఒక పాత సామెత ఉంది, తినగ తినగ వేము తీయనా. అంటే ప్రతిరోజు కూడా నేను వేపాకు తినడం మొదలు పెడతాను. కొన్ని రోజుల తర్వాత నాకు అది చేదని అనిపించదు. ఎందుకు అలా జరుగుతోంది? అది తినడం నాకు అలవాటైంది కనుక. అలాగా ఓర్పుతో, ఓపికతో, క్రమశిక్షణతో మనం చేసే పనులను కనుక సాధిస్తే అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యాలే అవుతాయి. ఈ విషయాలన్నీ కూడా మీరు చక్కగా గమనించి పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కథలు, కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 8801849494.